గత 20 రోజుల నుంచి ఫిట్నెస్ లేకుండా, నిబంధనలు పాటించకుండా, తెలంగాణ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్ నగరంలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఆర్టీఏ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారు. దీంతో వనస్థలిపురం వద్ద బస్సులను ప్రైవేట్ ట్రావెల్స్ నిలిపివేశారు. ఆర్టీఏ దాడులు పూర్తయ్యే వరకు నగరంలోకి బస్సులు తీసుకువెళ్లేది లేదని డ్రైవర్లు చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కాల్ సెంటర్లకు ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ ప్రయాణికులు వాపోయారు. దాడులకు భయపడి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వనస్థలిపురం వద్దే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు 4-5 గంటల పాటు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీఏ అధికారుల సోదాలు పూర్తయ్యే వరకు సిటీలోకి బస్సును తీసుకువెళ్లమని ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన డ్రైవర్ బస్సును వనస్థలిపురం వద్ద నిలిపేశాడు. దీంతో ప్రయాణికులు ఆరెంజ్ ట్రావెల్స్ కు సంబంధించిన కాల్ సెంటర్కు ఫిర్యాదు చేస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అంటే ఆ బస్సులు ఫిట్నెస్ లేకపోవడం, సరైన పత్రాలు లేకుండా నడుపుతున్నారు. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయడంతో వారు ఆందోళనకు దిగారు. ఆర్టీఓ దాడులకు భయపడి కొన్ని ప్రైవేట్ ట్రావెల్ బస్సులు వనస్థలిపురం వద్ద నిలిపివేశారు. అలాగే నిన్న మొన్న రాజేంద్రనగర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ 10 బస్సులకు పైగా ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఇదిలా ఉంటే నిబంధనలు పాటించకుండా ప్రయాణికుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఒక్కసారిగా ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసి సీజ్ చేసిన ఘటన రాజేంద్రనగర్లోని బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ కమిషనర్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారుల బృందం ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలను పాటించకుండా బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుని సీజ్ చేయడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఓవర్లోడ్ తరలిస్తూ సెకండ్ డ్రైవర్ లేకుండా నడుపుతున్న బస్సులపై కూడా కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు నిర్వాహకులు ఎవరైనా టికెట్ ఛార్జీ కన్నా ఎక్కువ వసూలు చేస్తే ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.